శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. శంకర, నేను మాత్రం సమయానుకూలంగా సగుణను నిర్గుణను అవుతూ ఉంటాను. ఎల్లవేళలా అహంకారం మాత్రం నేనే. ఎన్నడూ కార్యం మాత్రం కాను. కారణ రూపంలో సగుణను, పురుష సన్నిధిలో నిర్గుణను. అహంకారం, మహాతత్వం, శబ్దాదులు, గుణాలు కార్యకారణ రూపంలో అహర్నిశము సంసారం సాగుతూనే ఉంటుంది. అహంకారమే నేను కనుక నేనే కారణం. అహంకారమే నాకు కార్యం. అది త్రిగుణాత్మకం. అది మహాతత్వం. అది బుద్ధి. దాని నుంచే తన్మాత్రలు ఉత్పన్నమవుతున్నాయి. పంచభూతాది సర్వసృష్టి సముద్భవానికి అవే కారణం. కర్మేంద్రియాలు 5, జ్ఞానేంద్రియాలు 5, మహాభూతాలు 5 అంటే పంచభూతాలు, మనస్సు 16వది. ఈ 16 కార్యకారణ గణం. పరమాత్మ అనబడే ఆది పురుషుడు కార్యము కాదు, కారణము కాదు. శంభు, ఇది సృష్టి రహస్యం. మీ ముగ్గురికి సంక్షిప్తంగా తెలియపరిచాను. ఇదిగో ఈ దివ్య విమానంలో బయలుదేరండి. మీ కార్యాలు నిర్వహించండి. విషమ పరిస్థితి ఏదైనా ఎదురైనప్పుడు నన్ను స్మరించండి. స్మరణ మాత్రం చేత మీకు నేను దర్శనం అనుగ్రహిస్తాను. అలాగే సనాతుడైన పరమాత్మను కూడా తలుచుకోండి. మా ఇద్దరిని తలుచుకుంటే మీకు కార్యసిద్ధి నిస్సంశయంగా కలుగుతుంది. నారద, ఈ జగదీశ్వరి ఇలా మా ముగ్గురికి మూడు శక్తులను బహుకరించి, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు సరస్వతి లక్ష్మి మహాకాళీ శక్తులను బహుకరించి వీడ్కోలు పలికింది. అక్కడి నుంచి కదిలి యువతలకు వచ్చేసరికి మళ్ళీ మాకు యథాపూర్వకంగా పురుష రూపాలు వచ్చేసాయి. ఆశ్చర్యంగా తనువులు తడుముకొని చూసుకున్నాం. జగన్మాత్ర ప్రభావానికి తలుచుకుంటూ దివ్య విమానం అధిరోహించాం. మరింకా ఆ సుధాసింధువు కానీ, ఆ శ్వేతదీపం కానీ, ఆ మహాదేవి కానీ కనిపించలేదు. దేవేరులతో కలిసి మేము ముగ్గురము ఉన్నటువంటి విమానం బయలుదేరింది. వెనుకటికి మధుకైటబులను విష్ణుమూర్తి సంహరించిన మహాజలనిధి దగ్గరికి వచ్చింది. నా పద్మాసనం సన్నిధిలో నిలిచింది. బ్రహ్మదేవుడు ప్రసంగం ముగించాడు. నారదుడికి చాలా సందేహాలు తొలగడంతో పాటు కొత్త సందేహాలు కూడా పుట్టుకొచ్చాయి. వినయంగా తండ్రిని ఇలా ప్రశ్నించాడు. పితామహ, అవినాశ నిర్గుణుడు, అచ్యుతుడు, అవ్యయుడు అయినటువంటి ఆదిపురుషుని గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలనుంది. దర్శనానుభవం పొందినవాడు వివరించి చెప్పు. త్రిగుణాత్మకమైన ఆదిపరాశక్తిని మీరు వీక్షించారు. నిర్గుణ స్వరూపిణి సగుణ రూపిణి ఎలా అవుతుంది? ఆ పురుషుడు ఎలా ఉంటాడు? శ్వేతదీపంలో నేననగా మిగతా మహర్షులు వేల సంవత్సరాలుగా మళ్ళీ తపస్సులు చేస్తూనే ఉన్నాం. కానీ ఇంతవరకు పరమాత్మ దర్శనం మాకు లభించలేదు. మీకు సిద్ధించింది. ఎంతటి మహాభాగ్యం అది! పద్మసంభవ, దయచేసి నా సందేహాలు తీర్చు. నిర్గుణ ఎలా ఉంటారో వివరించు. చతుర్ముఖుడు 4 వైపులా చిరునవ్వులు చిందించాడు. ఆశ్చర్యం తొణికిసలాడే చూపులతో నారదుడిని కౌగలించుకున్నాడు. మృదువుగా బదులు పలికాడు. నారద మహర్షి, నిర్గుణ స్వరూపం కంటికి కనిపించదు. యదృశ్యం తన్నస్సం కనుక అది అరూపం. అంచేత నిర్గుణానిర్గుణులు కేవలం జ్ఞానగమ్యులు, మహామునీశ్వరులకు భావనీయులు. ప్రకృతి పురుషులు అనాది నిధులను తెలుసుకో. అది ఆది అంతము లేనివారు. విశ్వాసంలో అభిగమ్యులు, అవిశ్వాసంతో ఎవ్వరికీ ఎప్పుడూ అందరు. సర్వ ప్రాణకోటిలోనూ కనిపించే చైతన్యమే ఆదిశక్తి. ఆది పురుషుల తత్వం. అది తేజస్సు. వివిధ రూపాలుగా సర్వత్రంగా వ్యాపిస్తుంది. అది నిత్యం. ఆ జంటలేని వస్తువు ఈ సంసారంలో లేదు. అంటే ఆదిశక్తి ఆది పురుషుల తత్వం అన్నమాట. సర్వప్రాణకోటిలోనూ మిశ్రీభూతులై, ఏకరూపులై, అవ్యయులై, నిర్గుణులై, నిర్మలులై, చిదాత్ములై ఉంటారు. పరాశక్తియే పరమాత్మ, పరమాత్మయే పరాశక్తి. ఏమీ భేదం లేదు. ఈ సూక్ష్మం ముందు తెలుసుకో. సర్వశాస్త్రాలను అభ్యసించిన, సాంగోపాంగంగా సర్వవేదాలను అవ్యయం చేసిన వైరాగ్యం లేనిదే ఈ సూక్ష్మం ఎవరికీ
తెలియదు. ఈ స్థావర జంగాత్మైనటువంటి విశ్వం అంతా అహంకారకృతమే కదా, అంటే సగుణమే కదా. మరి నిరహంకారమైనటువంటి నిర్గుణతత్వాన్ని ఈ సగుణులు కన్నులతో చూడగలడం సాధ్యమయ్యే పనా? వేల సంవత్సరాలు కాదు, కల్ప శతాలు ప్రయత్నించినా కుదురుతుందా? పైత్య ప్రకోపం ఉన్న జిహ్వకు రుచులు తెలిసేనా? కళ్ళ వాడికి చూపు అనేనా? సగుణమైన చేతస్సు నిర్గుణమైన తెలుసుకోలేదు. చేతస్సు అహంకార సముద్భూతం. అది తనంత తాను నిరహంకారం కాదాలదు. ఈ గుణ సంబంధ విచ్ఛేదనం జరగనంత వరకు ఈ దివ్యదర్శనం లభించదు. చిత్తాన్ని నిరహంకారంగా చేసుకోగలిగినప్పుడు ఆ మహావైరాగ్యులు ఆ దర్శనం పొందుతారు. పితామహ, 2 సందేహాలు తీరాయి. అయితే ఈ నిరహంకార స్థితిని పొందడం ఎలాగా? అహంకారం త్రిగుణాత్మకం అన్నావు. ఆ గుణాలేమిటి? ఒక్కొక్కటి వాటి తత్వం తెలియజెప్పు. వాటిని తెగతెంపులు చేసుకోవడం ఎలాగా? ఆ మార్గం కూడా ఉపదేశించు. నారద, గొడ్డు ప్రశ్న వేశావు. నీ జిజ్ఞాసకు మెచ్చి వివరిస్తున్నాను, ఆలకించు. సత్వ, రజస్, తమో గుణాలు మూడింటికి 3 శక్తులు ఉన్నాయి. సాత్వికానిది జ్ఞానశక్తి, రాజసానిది క్రియాశక్తి, తామసానిది ద్రవ్య అంటే అర్ధశక్తి. అవి చేసే పనులు ఏమిటి, ఎలా ఉంటాయో తెలుసుకో. తామసమైన ద్రవ్యశక్తి నుంచి శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు అనే పంచతన్మాత్రలు సముద్భవిస్తాయి. వీటిలో శబ్దగుణం ఆకాశం, స్పర్శగుణం వాయువు, రూపం అగ్ని, జలం రసగుణం, పృథ్వీది గంధగుణం. ద్రవ్యశక్తులు ఈ 10ంటికి తామస సర్గము అని పేరు. ఇక రాజసీయమైనటువంటి క్రియాశక్తి నుంచి స్తోత్రత్వ గ్రసనాచక్షురాగ్రాణాలు 5 ఇంద్రియాలు ఆవిర్భవిస్తాయి. ఇవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు. మరొక 5 ఉన్నాయి. వాక్మణి, పాదపాయు, గుహ్యాలు. ఇవి కాక ప్రాణ, అపాన, వ్యాన, సమాన, దాన వాయువులు 5 ఉన్నాయి. ఈ 15ంటికి రాజస సర్గము పేరు. క్రియాశక్తిమయమైనటువంటి ఇవన్నీ సాధనాలు. చిదనువృత్తి వీటికి ఉపాదానం. సాత్వికమైన జ్ఞానశక్తి నుంచి దిక్కులు వాయువు, సూర్యుడు, వరుణుడు, అశ్వినులు ఆవిర్భవించారు. వీరు జ్ఞానేంద్రియాలకు అధిష్టాన దేవతలు. బుద్ధి మొదలైనటువంటి అంతఃకరణ చతుష్టయానికి చంద్రుడు, బ్రహ్మ, రుద్రుడు, క్షేత్రజ్ఞుడు అనే 4 అధిదేవతలు. వీరే కీలాధిష్టాతృ దేవతలు. మనస్సులో కలిపి ఇవి మొత్తం 15. ఇది సాత్విక వర్గం. పరమాత్మకు స్థూల సూక్ష్మ భేదాలు 2 ఉన్నాయి. జ్ఞానరూపం మాత్రమే నిరాకారమే. సాధకుడు ధ్యానాదులను ఉపకరించేది స్థూల రూపం, లేదా ధ్యానాదులకు సాధకం స్థూల రూపం. పైన పేర్కొన్న తామస, రాజస వర్గాల సంసర్గలతో స్థూల శరీరం ఏర్పడుతుంది. అంటే పంచతన్మాత్రలు, దశేంద్రియాలు, పంచప్రాణాలు సంసర్గం. దీన్నే పంచీకరణం అంటారు. అది తెలిస్తే భూత సముద్భవ తత్వమంతా నీకు బోధపడుతుంది. క్లిష్టమై ఉన్న ఈ పంచభూతాలను విడదీసి ముందుగా రసతన్మాత్రను స్వీకరించి అది జలంలో అయ్యేటట్టు మనస్సులో సంకల్పించాలి. ప్రథమం రసతన్మాత్ర ముపాదాయ మనస్యపి కల్పయేచ్ఛ తదా తద్వై యథాభవతి చోదకం. అందులో విడివిడిగా మిగతా భూతాల అంశాలను కలిపి మనస్సును కూడా చైతన్యాన్ని అమరిస్తే నేను అవుతాను. స్థూల శరీరం. భూత తన్మాత్రల యోగం వల్ల బ్రహ్మాండం ఏర్పడింది. ఇందులో విశేషాదరం, అభిమానం ఉండడం చేత ఆదినారాయణుడు భగవానుడయ్యాడు. భూతాంశాలన్నీ ఇలా కలిపి ఘనీభవించి వాటి గుణాల్లో దేనికదే వృద్ధి పొందాయి. బిడ్డ, ఇంకా విశేషాలు చెప్తాను విను. ఆకాశం కేవలం శబ్దగుణం. వాయువు శబ్దస్పర్శ 2 ఉన్నాయి. అగ్నికి శబ్దస్పర్శ రూపాలున్నాయి. జలానికి శబ్దస్పర్శ రూపరసాలున్నాయి. పృథువికి ఇవి 4 కాక గంధంతో కలిపి 5 గుణాలున్నాయి. స్థూల రూపంగా శరీర బ్రహ్మాండోత్పత్తి వీటితో ఈ అంశాల కలయికతో ఇలా జరుగుతుంది.
అంశభేదాల కారణంగా 84 లక్షల జీవజాతులు ఏర్పడ్డాయి. దీన్ని మొత్తం కలిపి సర్గము అంటారు. నారద, నీ ప్రశ్నలలో చాలా మటుకు సమాధానం చెప్పాను. ఇది వినడానికి చాలా కఠినమైన భాషలో ఉంటుంది. నెమ్మదిగా వింటూ అర్థం చేసుకోవాలి. సందేహాలు చాలా వరకు తీరి ఉండాలి. ఇంకా గుణాల రూప సంస్థను వివరిస్తున్నాను, తెలుసుకో. సత్వం అనేది ప్రీత్యాత్మకం. సుఖాల నుంచి ప్రీతి జనిస్తుంది. దీన్నే సత్వ సాత్విక ప్రీతి అంటారు. రుజుత్వం, సత్యం, శౌచం, శ్రద్ధ, క్షమ, ధృతి, దయ, లజ్జ, శాంతి, సంతోషం, వీటి వల్ల సత్వప్రతీతి జరుగుతుంది. అది నిశ్చలంగా ఉంటుంది. ధర్మం పట్ల ప్రీతిని కలిగిస్తూ, మంచి పట్ల శ్రద్ధను పెంపొందిస్తూ, అశ్రద్ధను నిత్యము నివారిస్తూ ఉండడం వల్ల సాత్విక శ్రద్ధ ఉంటుంది. దీని రంగు తెలుపు. తత్వాన్ని తెలుసుకున్న మునులు శ్రద్ధను కూడా 3 రకాలుగా విభజించారు. రాజసిక శ్రద్ధ రక్తవర్ణంలో ఉంటుంది, అంటే ఎరుపు రంగులో. ఇది అద్భుతావహం, అప్రీతికరం. అప్రీతి అనేది దుఃఖయోగం వల్ల జనిస్తుంది. ద్వేషం, ద్రోహం, ఆశ్చర్యం, అలసత్వం, ఉత్కంఠ, నిద్ర ఇత్యాదుల వల్ల రాజస ప్రీతి కలుగుతుంది. మానము, మదము, గర్వము ఇవన్నీ దాని యొక్క లక్షణాలు. ఇంకా 3వది తామసిక శ్రద్ధ ఎలా ఉంటుందంటే దాని రంగు నలుపు. మోహాన్ని విషాదాన్ని కలుగజేస్తుంది. అలసత్వం, అజ్ఞానం, నిద్ర, దైన్యం, భయం, వివాదశీలం, కార్పణ్యం, కుటిలత్వం, దోషం, వైషమ్యం, అతినాస్తికం, పరదోషాదర్శనం, వీటి వల్ల తామస ప్రతీతి జరుగుతుంది. పరులకు తాపాన్ని కలిగించడం దీని ప్రధాన లక్షణం. ఈ 3ంటిలో సత్వాన్ని ప్రకాశింపచేసి రజోగణాన్ని నియంత్రించి తమోగణాన్ని సంహరించుకోవాలి. ఇది శుభం కోరుకునేవారు తప్పకుండా చెయ్యాలి. ఈ గుణాలు ఒకదాంతో ఒకటి కలహిస్తూ ఉంటాయి, ఒకదాంతో ఒకటి ఆశ్రయించి ఉంటాయి. ఇవి నిరాశ్రయాలు కావు. కేవలం సత్వం, కేవలం రజస్సు, కేవలం తమస్సు ఎక్కడ ఉండవు, ఎప్పుడూ కలిసే ఉంటాయి. అందుకే అన్యోన్యాశ్రయాలు అంటారు. జ్ఞాతమైన పని పట్ల శ్రద్ధ అనేది ఫలానుభూతి లభించేంత వరకు ఉంటేనే అది పరిజ్ఞాతం అవుతుంది, లేకపోతే నిష్ఫలం. ఏది విన్నంత మాత్రాన, చూసినంత మాత్రాన పరిజ్ఞాతం కాదు, అనుభూతం కావాలి. ఎలాగంటే తీర్థక్షేత్రాల గురించి ఎవరో చెప్పగా విని రాజసమైన కోరిక పుట్టి ఒకడు ఆయా తీర్థాలను సందర్శించాలని స్నానాదులు చేసి అక్కడ మహాదానాలు ఆచరిస్తాడు. కొంతకాలానికి అక్కడే నివసిస్తాడు. అటుపైన తిరిగి ఇంటికి వస్తాడు. మళ్ళీ మామూలే. తన రాగద్వేషాలు, కామక్రోధాలు యథాపూర్వంగా ప్రారంభమవుతాయి. వట్టి భ్రమ, శ్రమ మిగులుతుంది. ఇది రజోగుణ లక్షణం. ఇతడికి విన్నది అనుభూతి కాలేదన్నమాట. తీర్థసేవనకు ఫలం నిష్ఫలత్వం అయింది. అలాంటి ఫలం అతడికి దక్కలేదు. రాగద్వేషాలకు వదిలించుకోవాలి. నిష్ఫలత్వం అది అతనికి దక్కలేదు. రాగద్వేషాలు వదిలించుకుని అది జరగనంతకాలం ఎన్ని తీర్థాలు సేవించినా నిష్కలమతత్వం రాదు. కర్షకుడు నేలదొండం దగ్గర నుంచి పంట పండించే వరకు జాగ్రత్తలు తీసుకుని హేమంతంలో కోతకు వచ్చే సమయానికి అశ్రద్ధ చేస్తే పంటంతా క్రిమికీటక మృగ పక్షి జాతులకు స్వాహ అయిపోతుంది. రైతుకి ఫలం దక్కదు, పుట్టేడు దుఃఖం మిగులుతుంది. అలాగే అనుభూతి పర్యంతం శ్రద్ధ వహించకపోతే రాగద్వేషాలను ఎప్పటికప్పుడు జాగరూకుడై నిరోధించుకోలేకపోతే సాధకుడికి సత్వానుభూతి కలగదు. శాస్త్ర దర్శనాదుల వల్ల సత్వగుణం వృద్ధి పొంది వైరాగ్య భావాన్ని కలిగిస్తుంది. ఇది తమో రజోగుణాల సాంగత్యం వల్ల నిత్యము పరాభవాలు అనుభవిస్తూనే ఉంటుంది. నిరంతర ఘర్షణ. సత్వగుణాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉండాలి. అది సముత్కటంగా పెరిగినప్పుడు వైరాగ్యం ఆవిర్భవిస్తుంది. బుద్ధి ధర్మ మార్గాన్ని అనుసరిస్తుంది. తమో రజోగుణాలు జయించగలుగుతుంది. బాహ్యార్థాలను వాంఛించక యజ్ఞయాగాల పట్ల ఆసక్తమవుతుంది. యథాలాభ సంతుష్టాలు అంటే అనాయాసంగా లభించిన దాంతో తృప్తి పడడం ఏర్పడుతుంది. సాత్విక భోగాలను మాత్రమే కోరుకుంటుంది. రాజసిక భోగాలు తిరస్కరిస్తుంది. తామసిక భోగాల సంగతిక చెప్పాలా?
ఇలా ముందుకు రజోగుణాన్ని నియంత్రించాలి, తర్వాత తమో గుణాన్ని అంతమొందించాలి. అప్పుడు సత్వం నిలుస్తుంది. అలా కాక రజోగుణం పెరిగితే అధర్మాల్లో శ్రద్ధ కలుగుతుంది, సనాతన ధర్మాన్ని వదిలివేయడం సంభవిస్తుంది. ఇక తమోగుణం పెరిగితే వేదశాస్త్రాల పట్ల విశ్వాసం నశిస్తుంది, దుష్కర్మలతో అక్రమ పద్ధతులతో ధనం సంపాదించాలనే ఆరాటం బయలుదేరుతుంది, శాంతి నశిస్తుంది. క్రమక్రమంగా సత్వ రజోగుణాలు అడుగంటిపోతాయి, కామ చోర భావాలు రాజ్యం ఏలుతాయి. ఈ గుణాలు ఒంటరిగా ఉండవని అన్యోన్యాశ్రితాలని చెప్పాను కదా. ఇవి అన్యోన్య ప్రసవధర్ములు. ఒక్కొక్కప్పుడు సత్వగుణమే రజోస్తమో గుణాలను పుట్టిస్తుంది, ఇంకొకప్పుడు రజోగుణమే సత్వతమో గుణాలను కలిగిస్తుంది. అలాగే కొన్ని సందర్భాల్లో తమోగుణం మిగతా రెండింటికి జన్మనిస్తుంది. ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి కారణాలు అవుతూ ఉంటాయి. మట్టి అనేది కుండ తయారీకి కారణమైనట్టే దీని. లోకంలో స్త్రీ పురుషులు ఎలాగ జంటలు కట్టుకుతున్నారో అలాగే బుద్ధిశాలైనటువంటి ఈ గుణాలు కూడా మిథునాలు అవుతూ ఉంటాయి. సత్వగుణం రజోగుణంతో కానీ తమోగుణంతో కానీ చెయ్యి కలపవచ్చు. అలాగే రజోగుణం మిగతా రెండింటితో ఒకదాంతో ఒకటి జంట కట్టవచ్చు. తమోగుణం కూడా అలాగే జతపడవచ్చు. జత పడినవి రెండు మూడవ దాన్ని మింగేసే ప్రయత్నాలు చేస్తాయి, పరస్పరము ప్రబోధించుకుంటూ ఉంటాయి. అంటే ఇక్కడ త్రిగుణాల గురించి, వాటి తత్వాల గురించి ఈ భాగంలో ముఖ్యంగా వర్ణిస్తున్నాడు బ్రహ్మ నారదుడికి. నారద, ఈ గుణత్రయ సాంగత్యం చాలా విచిత్రంగా ఉంటుంది. నాకు పూర్తిగా తెలియదు, కానీ తెలిసినంత వరకు చెప్తాను, ఆలకించు. కేవలం సత్వగుణం తనంత తానుగా ఎక్కడా ఉండదు. రజస్తమ గుణాలు ఊడిగం చెయ్యదు. పరమ పతివ్రత సవితికి సేవ చేస్తుందా? నిర్మలంగా ఉన్న నైజగుణాన్ని రజోస్తమ గుణాలు మురికి చేసేస్తాయి. వాటి మురికిని అప్రయత్నంగా అంటే సాధనతో నైజగుణం కనుక వదిలించుకోగలిగితే సత్వగుణం ప్రవేశిస్తుంది. అప్పుడు సవతులు ఏడ్చినట్టుగా రజోస్తమ గుణాలు కుళ్ళుకుంటాయి, అవకాశం కోసం పొంచి ఉంటాయి. ఇది సహజం. లోకంలో చూడు, భార్య సేవకులకు భర్త సంతోషిస్తాడు, సవతులు దుఃఖిస్తారు. రాజభటులను చూసి సజ్జనులు సంతోషిస్తే దుర్జనులు బెంబేలెత్తారు. కుండపోతగా వాన కురిసిందని రైతు సంబరపడుతుంటే ఇంటి పైకప్పు లేని పూరి గుడిసెవాడు తిట్టుకుంటాడు. స్వభావస్థమైనటువంటి గుణాలు అవస్థాభేదాలను బట్టి ఇలా సుఖదుఖాలను కలిగిస్తూ ఉంటాయి. నారద, ఈ గుణాలను పోల్చుకోవడానికి గుర్తులు చెప్తాను, గమనించు. లఘుప్రకాశతత్వం, నిర్మలతత్వం, విశదతత్వం ఇది సత్వగుణానికి సంకేతాలు. దేన్నైనా సరే తేలిగ్గా చూడడం, తేలిగ్గా లేవడం, తేలిగ్గా పోవడం, మనసు ఎప్పుడు నిర్మలంగా ఉండడం సత్వగుణ సమృద్ధికి నిదర్శనం. అలా కాకుండా శరీరంలో జృంభాస్తంభ తంద్రాచంచలత్వాలు కనిపిస్తే అవి రజోగుణానికి కొండ గుర్తులు. కలిని వెతుక్కుంటూ వెళ్ళడం, చిత్తచాంచల్యం, దుష్టులతో స్నేహం, బరువు పెరగడం, వివాదాలకు కాలు దువ్వడం ఇవి తమోగుణానికి చిహ్నాలు. ఇంక ఇంద్రియాలు మనసు శూన్యం అయిపోతాయి, నిద్రను కోరనే కోరడు. బ్రహ్మదేవుడు ఇంతగా విడమర్చి గుణాల లక్షణాలను విశదీకరిస్తే నారదుడు శ్రద్ధగా ఆలకించి లబ్ధి పొందాడు. మరొక సందేహం పొటమరించింది, వినయంగా ప్రశ్నించాడు. పితామహ, ఈ విభిన్న లక్షణాలు కలిగిన ఈ గుణాలు ఒకే చోట ఎలా నిలుస్తున్నాయి? శాశ్వతంగా కలిసి ఎలా పనిచేస్తున్నాయి? దానికి ఇవి పరస్పర శత్రువులే కదా. అప్పుడు పుత్ర, ఈ గుణాలు దీపాలు వంటివి. వత్తి, నూనె, మంట ఇవి పరస్పర విరుద్ధాలే అయినా దీపం వస్తుదర్శనం చేయటం లేదు. తైలానికి వత్తితోనూ అగ్నితోనూ వైరుధ్యమే. అలాగే అగ్నికి వత్తికి మిగతా రెండు శత్రువులే, అయినా కలిసి ఉంటున్నాయి, వెలుగుతున్నాయి, పదార్థాలను ప్రదర్శిస్తున్నాయి. ఇలాగే గుణాలు వాటి కలయిక ప్రకృతి సిద్ధాలు అని బ్రహ్మదేవుడు నారదుడు చెప్పాడు. ఇదంతా జ్ఞాపకం ఉంచుకొని నారదుడు వ్యాసుడికి చెప్పాడు. అప్పుడు వ్యాసుడు జనమేజయుడికి ఇలా చెప్తున్నాడు. జనమేజయ, ప్రకృతి సిద్ధమైన ఈ మూడు గుణాలే విశ్వపాదుర్భవానికి కారణాలు. నారదుడు తన తండ్రి నుంచి తెలుసుకుని నాకు చెప్పిన సంగతి ఇది. సవిస్తారంగా యథాతథంగా నీకు తెలియపరిచాను కనుక గుణలక్షణ విభాగం తెలుసుకుని
ఉండడం ముఖ్యం. దీనికంతటికీ కారణమైన సర్వవ్యాపకత లక్షణంతా విరాజిల్లే శక్తిని ఆరాధించడం అన్నింటికన్నా ముఖ్యం. సగుణ నిర్గుణ కార్యభేదాలన్నీ శక్తి ప్రభావ సంజాతాలే. నిరీహుడు, పూర్ణుడు, పరముడు, అవ్యయుడు అయినటువంటి పురుషుడు అకర్త. సతసదాత్మైనటువంటి ఈ విశ్వాన్ని మహామాయ సృష్టిస్తోంది. త్రిమూర్తులు కానీ, అష్టదిక్పాలకులు కానీ, అష్టవసువులు కానీ, సూర్యచంద్రులు కానీ, అశ్వనీ దేవతలు కానీ, షడానన గజాననులు కానీ శక్తి సహితులు అయినప్పుడు తమ తమ విధులను చేయగలుగుతున్నారు. లేనప్పుడు కదలడానికి కూడా అసక్తులు అవుతున్నారు. మహారాజా, జగత్కారణమైన పరమేశ్వరుని ఆరాధించు. దేవీ యజ్ఞం నిర్వహించు. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి రూపాల్లో జగత్కారణమైన ఆదిపరాశక్తి సర్వకామద, శాంత, సుఖసేవ్య, దయాన్విత నామాన్ని జపిస్తే చాలు వాంఛితార్థాలు సిద్ధింపచేస్తుంది. పూర్వకాలంలో త్రిమూర్తులే అర్చించారు. జితాత్ములైన తాపసులు మోక్షకాములై ఎప్పుడూ ఆరాధిస్తూనే ఉంటారు. దేవి నామ బీజాక్షరాలను అస్పష్టంగా అనుద్దిష్టంగా ఉచ్చరించినా చాలు ఫలితం ఉంటుంది. ఏ పులికో పొట్రకో భయపడి ఐ ఐ అన్నా అవి బిందురహిత బీజాక్షరాలై ఆ వ్యక్తినికి అభీష్టాన్ని నెరవేరుస్తాయి. సత్యవ్రతుడే దీనికి ప్రత్యక్ష నిదర్శనం. మునీశ్వరుల గోష్ఠులతో ఇతడి ప్రస్తావన తరచుగా వస్తూ ఉంటుంది. అతడి వృత్తాంతం సవిస్తారంగా చెప్తాను విను. ఇది ఈరోజు దేవీ భాగవతం. ఇంతటితో స్వస్తి.